కేసీఆర్ రిటైర్మెంట్ 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం. అనారోగ్యమే అసలు కారణమా? బయట రాజకీయాలపై మౌనం, పొలిటికల్ విమర్శలు, ఆరోపణలపై సైలెంట్, సొంతపాటి వ్యవహారాలపైన నో రియాక్షన్. కవిత ఎపిసోడ్ కట్టడిలో విఫలం. జనంలోకి వస్తానని వరంగల్ సభా వేదిక ప్రకటన. నాడి నుంచి ఎక్కడా కనిపించని మాజీ సీఎం. గులాబీ వాస్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే అటు ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు, ఇటు సొంత పార్టీలోని కలహాలను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఓవైపు వయోభారం, మరోవైపు కొత్త తరం లీడర్లను ధైర్యంగా ఎదుర్కోలేక ఓపిక లేకనే మౌనంగా ఉన్నారా అనే చర్చ జరుగుతున్నది. అధికారం దూరమైనప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. పార్టీ లీడర్లను పెద్దగా కలవడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక కవిత ఎపిసోడ్ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని, సొంత పార్టీని చక్కదిద్దలేని లీడర్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని విమర్శలు వస్తున్నాయి. ఇక అన్నింటికీ మౌనమే. పార్టీ ఆవిర్భావం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు కేసీఆర్ రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేసేవారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రకటనలు, విమర్శల చుట్టూనే అన్ని పార్టీలు చక్కర్లు కొట్టేవి. అంతగా రాజకీయాలను శాసించే గులాబీ బాస్ పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రతి విషయంలోనూ కేసీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో ఆయన పాలన తీరు, తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపైన సీఎం రేవంత్, మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, అలాగే బీజేపీ లీడర్లు సైతం చేస్తున్నా. ఇప్పటి వరకు ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన పార్టీ రజతోత్సవ సభలో ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాయమైపోయింది కేసీఆర్. మరి ఏంటంటే ఏమన్నా కావాలంటే అటు కేటీఆర్ను అరే బిడ్డ రా ఫామ్ హౌస్కు అని ఆయన 10 రోజులు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక హరీష్ రావు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఇక వాళ్ళ కుటుంబం కాకుండా వెనుకైనా ఆయన ఒక విషయం చెప్తారు అంటే అటు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకరు పోతారు. ఇక కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న షంబీపూర్ రాజు యాక్చువల్ సుంకరి రాజు ఆయన పేరు, షంబీపూర్ ఊరు పేరు. ఇక ఊరు పేరే షంబీపూర్ రాజుగా మారిపోయింది. షంబీపూర్ రాజు పోతాడు ఎమ్మెల్సీ. ఇక వీళ్ళిద్దరికి తప్ప వేరేటోళ్ళకు పల్లరాజేశ్వర రెడ్డి అట్లా వెళ్తారు. పల్లరాజేశ్వర రెడ్డి కూడా మంచిగానే ఉంటుంది.